ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకో వంశీ, 199 మంది ఓట్లేస్తారు. సర్పంచ్ ఎలక్షన్స్ కి ఒక 8 మంది పోటీ చేస్తారు అనుకోండి. 1500 ఓట్లున్న ఒక చిన్న పంచాయతీలో ప్రతి ఒక్కరికి గెలవాలనే తపన ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు కావచ్చు, ఆయనకు తెలిసిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు కావచ్చు. గెలుపు కోసం ఈ 8 మంది ఎవరెవరు బయట ఉన్నా ఊర్లున్నా ఏడున్నా వాళ్ళని పట్టుకొచ్చి చేపిస్తారు. అందుకని ఎంత పోల్ అయింది? 99% కూడా పోల్ అవుతాయి. ఎంపీటీసీ వచ్చినాయి. 2-3 ఊర్లకు కలిసి ఒక ఎంపీటీసీ ఉంటుంది. ఎవరు పెద్ద పట్టించుకోరు. ప్రాబిలిటీ తక్కువ. జిల్లా పరిషత్తులు కూడా అట్లే పోతాయి. ఎమ్మెల్యే అయితే ఇది కూడా కొంచెం దగ్గర ఉంటది కాబట్టి ఆ ఊర్లో ఉండే నాయకులంతా కష్టపడతారు. మీరు పార్లమెంట్ కి చూస్తే 60% వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఆయనకి ఎవరు బస్ కిరాయిలు ఇవ్వాలి, ఊరికి వచ్చి ఓటు వేయాలంటే సాధ్యమైనంత వరకు తక్కువ పోలింగ్ అవుతుంటది పార్లమెంట్. అంటే 25 లక్షల మందికి డబ్బులు ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేరు జనరల్ గా. డబ్బులు ఇచ్చేవాళ్ళ ఓట్లకి. అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఉద్యోగం కోసమని మహబూబ్ నగర్ కేలో మెదక్కేలో వచ్చి హైదరాబాద్ లో అడ్డ మీద పని చేసుకుని బతుకున్నావు. నువ్వు నీ ఓటు వేసినందుకు మళ్ళీ నీ ఊరికి రావాలి. ఒక ఆటో డ్రైవరే అనుకో, ఈరికెళ్ళి 150 కిలోమీటర్లు ఇయర్స్ టు గో బ్యాక్. ఆయన ఏమడుతాడు, నాకు ఏమి ఇయ్యకన్నా 1000 రూపాయలు పెట్రోల్ అని అన్నా అంటాడు. దాన్ని మేము ఓటుకు నోట్ అంటున్నాం. రకరకాలుగా అంటారు. రకరకాలు కొందరు బస్ కిరాయిలు అంటారు. కొంతమందికి నిజంగా ఓటేయాలనే తపన ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే బస్ కిరాయిలు కూడా లేక ఇక్కడ అడ్డ మీద రోజు కూలి చేస్తేనే బతికే పరిస్థితి ఉన్న వాళ్ళు కొంతమంది. అట్లా ఎలక్షన్ ప్రాసెస్ లోపల రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి.